మీ సక్సెస్ మంత్ర ఏంటి? ఒకటి వచ్చి కన్సిస్టెన్సీ, ఏది చేసినా రెగ్యులర్ గా చేయడం. ప్రిపరేషన్, విజువలైజేషన్ అంటే మనం ముందే చిత్రీకరించుకోవడం, లైఫ్ ఎలా ఉండాలి, లైఫ్ ని ఎలా మనము క్రియేట్ చేసుకోవాలనేది. కార్పొరేట్ సందర్భంగా విజయ నిర్వచనం ఏంటి అనేది చెప్తారా? ఇంత అమౌంట్ సంపాదించినప్పుడు సక్సెస్, లేదంటే ఇంత పెద్ద కంపెనీ పెట్టినప్పుడు సక్సెస్ అనేది కాదు. దెన్ యూ ఆర్ నెవర్ ఎంజాయింగ్ ద జర్నీ. వెన్ ఐ స్టార్టెడ్ మై CA articleship, my first stipend was 450 rupees. By 2015 I was earning about 3.5 lakhs. When you was earning 450 rupees, ఇది సరిపోదు అనే థాట్ లో ఉన్నప్పుడు, then I realized it's nothing to do with money, it's all about to do with మీ మైండ్ సెట్ కి టెస్ట్ పెట్టిన ఒక కఠినమైన అనుభవం గురించి షేర్ చేయండి. ఎప్పుడైతే కార్పొరేట్ లైఫ్ లో ఆల్మోస్ట్ ఒక 12 years గ్రోత్ అయిపోయిన తర్వాత, 8 years కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేసి ఒక డైరెక్టర్ లెవెల్లో ఉన్నప్పుడు, ఐ డిసైడెడ్ టు క్విట్, స్టార్ట్ CA ప్రాక్టీస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇట్ వాజ్ లైక్ లైఫ్ వాజ్ కంప్లీట్ లైక్ 180-degree షిఫ్ట్. సో రైట్ ఫ్రమ్ సెక్యూర్డ్ లైఫ్ టు వెరీ అన్సెక్యూర్డ్ లైఫ్. స్టేజ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు జీరోకి వచ్చేసి సక్సెస్ మైండెడ్ సెట్ ని నిలబెట్టుకోవడానికి రోజువారీ అలవాట్లు, పద్ధతుల గురించి అంటే మీరు ఆల్రెడీ చెప్పారు కన్సిస్టెన్సీని, ఇంకొంచెం ఏమైనా వివరిస్తారా? I always tell people, if you see any successful person's life, their life will be very boring because they have done the same thing again and again and again. They have not done things different things. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమలా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు రాజశేఖర్ రెడ్డి ఎడ్ల గారు ఉన్నారు. సో ఆయన గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాం ఇప్పుడు. ఫస్ట్, రాజశేఖర్ గారు ఒక అనుభవజ్ఞులైన చార్టెడ్ అకౌంటెంట్ అండ్ IIM బెంగళూరు ఆలుమ్నస్. ఆయనకు 25 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవం ఉంది. అంతేకాకుండా ఫార్చ్యూన్ 500 కంపెనీలకు వ్యూహాత్మక నాయకత్వం అంటే స్ట్రాటజిక్ లీడర్షిప్ అందించారు. అండ్ KPMG మరియు ఇతర బిగ్ 4 సంస్థల్లో కీలక పదవుల్లో పనిచేశారు. అంతేకాకుండా టాక్సెస్ అంటే పన్నులు, ఆడిట్, కన్సల్టింగ్ రంగాల్లో అనేక స్టార్టప్లను స్థాపించారు. అమెరికా, కెనడా, UK, ఆస్ట్రేలియా వంటి దేశాలలో గ్లోబల్ డెలివరీ సెంటర్లను విజయవంతంగా స్థాపించి నడిపారు. ముఖ్యంగా CPA ఫర్మ్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల యొక్క అవుట్సోర్సింగ్ వ్యూహాలు రూపొందించడంలో ఆయన దిట్ట. బిజినెస్ కోచింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్లు, CFO సర్వీసెస్ మరియు ప్రతిభా అభివృద్ధి అంటే టాలెంట్ మేనేజ్మెంట్ పై లోతైన ఆసక్తి కలిగి ఉన్న ఆయన యోగా అభ్యాసకుడు కూడా. ఆయన నైతికత, శ్రద్ధ, అందరితో కలవరం లేకుండా మెలగడం వల్ల ఆయనతో పని చేయడం ఆనందకరం అనే అభిప్రాయాన్ని సహచరులు వ్యక్తీకరించేవారు. సో ఇది నా సైడ్ నుంచి చిన్న ఇంట్రడక్షన్ రాజశేఖర్ గారి గురించి. అండ్ జగన్ గారు, మీకు రాజశేఖర్ గారి గురించి ఉన్న రిలేషన్ ఏంటి, ఎప్పటి నుంచి తెలుసు, అది బ్రీఫ్ గా చెప్పండి. నవీన్ గారు, 2017-2018 టైంలో ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్ అంటే పరివర్తనాత్మక ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. అందులో సార్, నేను ఇద్దరం పాల్గొంటూ ఉండేవాళ్ళం, వాలంటీరింగ్ కూడా చేస్తుండేవాళ్ళం. సార్ నాకన్నా ఒక పెద్ద స్థాయిలో ఉండేవారు. నాకన్నా పెద్ద స్థాయి అంటే ఆయనలో గ్రౌండింగ్ ఇంకా ఎక్కువ ఉండేది. సో దానివల్ల నేను ఆయన వల్ల పర్సనల్ గా ప్రభావితం అయ్యాను. ఆయన్ని మనం టీవీలో అదే పాడ్కాస్ట్ చేద్దామని తీసుకున్న ప్రయత్నం ఇవాళ ఫలించింది. సో ఓకే, ఎక్సలెంట్. సో రాజశేఖర్ రెడ్డి గారితో మనం ఏంటంటే సక్సెస్ మైండ్ సెట్ అనే అంశం మాట్లాడదాం. ఎందుకంటే ఇవాళ రేపు చూసుకుంటే చాలా మందికి సక్సెస్ కావాలి, కానీ మైండ్ సెట్ లో ఏదో ఒక లోపం ఉండడము,
లేదంటే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడము, అట్లా ఇతరత్ర కారణాల వల్ల సక్సెస్ అందుకోలేకపోతున్నారు. సో ఎవరైనా సరే సక్సెస్ మైండ్ సెట్ ని ఎలా అలవర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఎపిసోడ్. అంటే ఈ ఎపిసోడ్ లోకి లోతుగా వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో రాజశేఖర్ రెడ్డి గారు, మేమేంటంటే అప్పుడప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆఫ్ ర్యాండమ్ వర్డ్స్ చేస్తాము, అప్పుడప్పుడు కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతాము. సో మీకు వచ్చేసి కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడగాలని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాము. ఏంటంటే ఫస్ట్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సంబంధించి మీకు తప్పీమని ఏదో ఆన్సర్ వస్తే అది చెప్పేసేయండి, ఎక్కువ ఆలోచించకుండా. దాని తర్వాత జగన్ గారు కూడా అడుగుతారు. ఓకేనా? Right. First of all, thank you, Naveen, and thank you, Jagan, for having me here. It's a great pleasure to meet Jagan after a long time and getting to know you, Naveen. So really looking forward to it. వెల్కమ్ సార్, వెల్కమ్. సో ఫస్ట్ ప్రశ్న నా సైడ్ నుంచి ఏంటంటే, మీకు విజయాన్ని నిర్వచించే ఒక పదం అంటే సక్సెస్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో ఒక పదంలో? Success is a journey. ఓకే, ప్రయాణం. Yeah, it's a prayanam. మీ యొక్క మైండ్ సెట్, మీ పర్స్పెక్టివ్, దృష్టికోణాన్ని మార్చిన పుస్తకం ఏంటి? 7 Habits of Highly Effective People by Stephen Covey. It's like Right. a Bible for me. యా. అండ్ ఈ మధ్య కొత్తగా తెలిసింది ఏంటంటే, ఆ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ యాక్చువల్లీ ఏంటంటే భగవద్గీత చదివి ఇన్స్పైర్ అయ్యి రాశారు అని చెప్పేసి అన్నారు. దానికి నా దగ్గర అయితే సోర్సెస్ లేవు, ఇన్ఫర్మేషన్ అది రియలా కాదా అని చెప్పేసి. బట్ భగవద్గీత ఈజ్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ నేను చదివిన ఫస్ట్ 5 బుక్స్లలో స్టీఫెన్ కవీది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఉందండి. అండ్ నా టాప్ 5 Great, లిస్ట్ లో great. ఇప్పుడు ఉంటుంది. Great, Okay. great. సో నెక్స్ట్ ప్రశ్న, మీ స్ట్రెస్ బస్టర్ ఏంటండి? Talaiva Rajnikant. Watch his movies, watch his videos, watch his speeches. You always get motivated. Stress buster. ఓకే. నెక్స్ట్, మీ విజయానికి క్రెడిట్ ఇచ్చే ఒక అలవాటు ఏంటి? Doing anything consistently. ఏది Okay, చేసినా కన్సిస్టెంట్ గా డైలీ చేయడం. ఓకే. ఓకే. నెక్స్ట్, మీరు అభిమానించే నాయకుడు రజనీకాంత్ గారు కాకుండా? అభిమానించే నాయకుడు అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీజీ. మీ ఇష్టమైన ప్రొడక్టివిటీ టూల్? Productivity tool is something which is on my phone, Tick. So it's an app where I put all my schedules on it and all my tasks on it. So that will drive me. అది నన్ను డ్రైవ్ చేస్తుంది. అచ్చా, టిక్ అండి, కొత్తగా తెలుసుకున్నాను, ట్రై చేస్తాను. నెక్స్ట్ ప్రశ్న, మీ గిల్టీ ప్లెజర్ ఏంటి? ఇది నా సైడ్ నుంచి చివరి ర్యాపిడ్ ఫైర్ ప్రశ్న. Guilty pleasure is sleeping. Like whenever so it's like I always feel like going back to sleep. అచ్చా. So whenever something is not working or something has to go on, so go and sleep. That's the best meditation for me. ఓకే అండి. మీరు కార్పొరేట్ లీడర్ కాకపోతే ఇంకేమై ఉండేవారు? Corporate world కాకపోయి ఉంటే maybe I would have been a cricket player or a cricket coach. Okay. రెండో అయి ఉండేవాళ్ళు, ఫస్ట్ ప్లేయర్ అయి తర్వాత coach. Yes, exactly. మీరు ఎప్పుడు రాజీ పడని, అంటే ఎప్పుడు కాంప్రమైజ్ కాని విషయం ఏంటి? ఇప్పుడు రాజీపడని విషయం is like to being happy. So whatever you do, మీ సంతోషం మీ చేతిలో ఉంది. So that's I always believe in and follow that. సో వినండి అందరూ, మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంది. ఏదో ఈవెంట్ అవ్వాలి, లేకపోతే ఏదో డేట్ రావాలి, లేకపోతే అది కావాలి, మన సంతోషం మన చేతుల్లోనే ఉంది. Yeah. గ్రేట్. ఓకే. ఒక ఇష్టమైన కోట్ లేదా జీవితం మీద మీ మంత్రం, సమ్ మంత్ర ఫర్ యువర్ లైఫ్, ఫర్ లైఫ్. The favorite quote is for me is your willpower is the strongest force in the universe. మీ యొక్క willpower, there is nothing can beat your willpower. వెరీ నైస్ అండి. ఒక ప్రొడక్టివిటీ హ్యాక్, మీకు నిజంగా పనిచేసే ఒక ప్రొడక్టివిటీ హ్యాక్ ఏంటి? Waking up at 4:30 a.m. in the morning. So that really works for me. వెరీ నైస్ అండి. మీ ఆలోచనలు ఆగిపోతే, స్టక్ అయిపోతే మీరు ఏం చేస్తారు? వాట్ యు డూ వెన్ యూ గెట్ స్టక్? What do I do when I get stuck is I watch old cricket videos. అచ్చా. So క్రికెట్ right from 80s and 90s, being a very big cricket buff. So just going back to those days and watching cricket, and then you see how much the game has changed, how much people and the country has changed. So that gives you brings back the creativity back. మీ పర్ఫెక్ట్ వీకెండ్ కోసం మీ ఊహ లేదా మీ ఐడియా ఏంటి? పర్ఫెక్ట్ వీకెండ్. Weekends are the most busiest days. At least weekdays are under your control, but weekends are not in their control. So that's where అంటే ఐడియల్ వీకెండ్ అంటే ఎలా ఉండాలి అని జగన్ గారు? ideal weekend is where you get to do nothing, eat and sleep. అది ఇంపాసిబుల్ you don't- It's just most impossible. That's the reason why it's ideal.
ఓకే. గ్రేట్ అండి. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు థాంక్స్. అండ్ మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఏంటంటే ఆడియన్స్‌కి ఒక పొడుపు కథ చెప్తాను ఎప్పుడులాగానే. సో ఆడియన్స్ వింటున్నారా? చూస్తున్నారా? మీరు ఈ ఎపిసోడ్ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే క్వెషన్ నేను అడిగిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నట్టయితే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. అండ్ ఇవాల్టి క్వెషన్ ఏంటంటే అన్నకు అందవు కానీ తమ్ముడికి అందుతాయి. ఏమిటవి? ఓకే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అన్నకు అందవు కానీ తమ్ముడికి అందుతాయి ఏమిటవి? ఇంతకుముందు ఇలాగే అమ్మ, నాన్న అనే క్వెషన్ గూడా సేమ్ క్వెషన్. దానికి గూడా ఆన్సర్ ఇదే. నేను క్లూ గూడా ఇస్తున్నాను. సో చూద్దాం మీరు ఎవరు విప్పుతారో. ఒకవేళ ఎవరైతే ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ముందుగా చెప్తారో వాళ్ళకి కాఫీ విత్ జగన్ ఆర్ నవీన్. ఓకే. ఆల్‌రైట్. సో రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్‌లీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. మేమేంటంటే ఫస్ట్ గెస్ట్‌ని ఇబ్బంది పెట్టి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేసిన తర్వాత వెల్కమ్ చేస్తాము. ఓకే. అది ఒక చిన్న ఫ్రేమ్‌వర్క్ అన్నట్టు. అది ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒక్కొక్కలాగా ఫాలో అవుతా ఉంటాం. సో మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాతో పాటు వెచ్చించడానికి ఈరోజు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అయినందుకు చాలా చాలా థాంక్స్ అండి. థ్యాంక్ యూ నవీన్. ఇట్ వాస్ గుడ్ ర్యాపిడ్ ఫైర్. థాంక్ యూ అండి. ఇది ఒక హార్ట్ బీట్ క్వెషన్ అండి. గైడింగ్ వాయిస్ ఛానల్ కాబట్టి మాది. మీ గైడింగ్ వాయిస్ ఎవరు? దాని గురించి ఏమైనా వివరణ ఇవ్వగలరా? My guiding voice first are my parents, my mom and dad, my wife, and I had a lot of coaches in my life. So almost the last 15 years, for various aspects of my life, I had different coaches, and all those coaches have made a huge difference. Every aspect of my life, I have somebody to fall back, somebody whom I can go and share things with and get a perspective, get a new perspective. Those are all like the guiding voices, and definitely my ఓకే. parents, because they have taught the values. ఏ వాల్యూస్తో అయితే బ్రతకాలనుకున్నామో దట్స్ అక్కడ ఫౌండేషన్. దట్స్ ద కరెక్ట్. హ్మ్. ఫౌండేషన్ అక్కడి నుంచి వచ్చింది. సో ఆబ్వియస్లీ వితౌట్ దెమ్ ఐఎమ్ నాట్ హియర్. ఆబ్వియస్లీ పేరెంట్స్ అండ్ మై వైఫ్ హ్యాస్ బీన్ ఎ బిగ్ సపోర్ట్ రైట్ ఫ్రమ్ మై we are married for almost 15 plus years now. హుహు. So for 15 years, a huge support system. అచ్చా! అచ్చా! One habit I have is of doing a lot of transformation programs. హుహుహు. So almost every 1 year or 2 years, I do one different program. అంటే ఎలాంటివి ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్స్? అంటే something to discover yourself, something to get a new perspective. హ్మ్. There are many programs out there in the market. హ్మ్. So హ్మ్. both experiential and from a knowledge perspective, I keep doing them and I make a lot of go-to people in those programs. హుహు. I speak to them a lot so that I share their ideas. People who have spent more time in those programs, and that's where I get a lot of my ideas, my success hacks. So ఓకే. that's where హుహు. the guiding voices అని చెప్పొచ్చు ఓకే. వాళ్ళందరూ. షూర్ అండి. థాంక్ యూ. అయితే మీ మీ సక్సెస్ మంత్ర ఏంటి? అంటే మీ ఇప్పటివరకు మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన అంశాలేంటి? విజయానికి 3 ముఖ్యమైన అంశాలు అంటే ఒకటొచ్చి కన్సిస్టెన్సీ. ఏది చేసినా రెగ్యులర్‌గా చేయడం. అది. హ్మ్. చిన్న చిన్న విషయాలు. ఇట్ నాట్ లైక్ నువ్వు పెద్ద విషయాన్ని ఆహ్, చేయడం గాదు. చిన్న విషయాలు రెగ్యులర్‌గా డైలీ కన్సిస్టెంట్‌గా చేయడం వల్ల వచ్చే రిజల్ట్స్ విల్ బి డిఫరెంట్. ఆ హ్మ్. రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. మనం సక్సెస్ గావాలి అంటే ఏదో పెద్ద విషయం చాలా పెద్దగా, వింతగా, డిఫరెంట్‌గా చేయాలనేది గాదు. రెగ్యులర్ రైట్. విషయాలు డైలీ కన్సిస్టెంట్‌గా చేస్తూ ఉంటే ఆబ్వియస్‌లీ మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో దట్స్ అదొక మేజర్ ఫ్యాక్టర్. దట్స్ ఓకే. నేను హ్మ్. స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసే అదొకటి. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రిపరేషన్. హుహుహు. సో లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్‌కైనా, ఎలాంటి విషయానికైనా ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్‌లీ ఎలా అంటే వెన్ యూ స్టార్ట్ యువర్ డే, యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ డే. ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే యూ ఆర్ క్రియేటింగ్ యువర్ డే. సో ఆ ప్రిపరేషన్ చేసిన తర్వాత మనము వెన్ యూ గో అండ్ ఎగ్జిక్యూట్ థింగ్స్, పనులు యాస్ పర్ ద ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ బి ఎ సక్సెస్. అంటే మెంటలీ వి విల్ బి ప్రిపేర్డ్. లైక్ ఒక క్రికెట్ ప్లేయర్ ఎప్పుడైతే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద మ్యాచ్ సిట్యుయేషన్స్. మ్యాచ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఒకటి ఫేస్ చేస్తామో అలాంటి సిట్యుయేషన్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతారక్కడ. సో ఆ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్‌లో కూడా ఇలాంటి సిట్యుయేషన్ వస్తే మనం ఎలా డీల్ చేస్తాం. సో మెంటలీ మనం ముందు ప్రిపేర్ అయ్యి ఉంటే దానికి ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్ టు హ్యాండిల్ ద సిట్యుయేషన్.
అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే విజువలైజేషన్. ఆ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు వాట్ ఆల్ ఎలాంటి సందర్భాలు వస్తాయి, ఏ సందర్భంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ప్రిపేర్ అయి ఉంటే దెన్ సక్సెస్ ఈస్ ఫర్ యూర్ ఫర్ షూర్. రైట్. If you observe one thing, all these three things are very small things which you can do. It's 100% under your control. ఎవరైనా చేయొచ్చు మళ్ళీ అది. ఎవరైనా చేయొచ్చు. కన్సిస్టెంట్ గా నువ్వు ఇట్ కెన్ బి అ స్మాల్ థింగ్ లైక్ ఈవెన్ డ్రింకింగ్ సర్టన్ ఎక్స్ నంబర్ ఆఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్. రైట్. లేదంటే నువ్వు ఒక టైంకి లేవాలనుకున్నప్పుడు ఆ టైంకి లేవడం. రైట్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవడం అని కాదు. లైక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ వేకింగ్ అప్ అట్ 8 o'clock, కరెక్ట్ 8 o'clock లేవండి. రైట్. So then automatically you will have that confidence and then prepare for everything. So మనము స్కూల్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. అలాగే లైఫ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎలా అయితే సిలబస్ ని మనం అంతా కవర్ చేసుకొని ఒక సంవత్సరం అంతా చదివిన తర్వాత ఒక 5 క్వశ్చన్లు వస్తాయి ఎగ్జామ్ లో. కానీ ఆ 5 క్వశ్చన్ల కోసం మనం సిలబస్ అంతా చదువుతాం. అలాగే లైఫ్ లో కూడా ప్రతి సిచ్యువేషన్ ని ప్రిపేర్ అయితే ఒక 2 సిచ్యువేషన్లు వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ కి మనము ఆన్సర్ చేయగలిగితే లైఫ్ విల్ బి సక్సెస్. విజువలైజేషన్ ఇస్ అగైన్ అంటే మనం ముందే చిత్రీకరించుకోవడం. లైఫ్ ఎలా ఉండాలి, లైఫ్ ని ఎలా మనము క్రియేట్ చేసుకోవాలనేది. ఎందుకంటే మన పురాణాల్లో అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే అంతా నువ్వే యు ఆర్ ద క్రియేటర్, నువ్వే బ్రహ్మవి. విజువలైజేషన్ అంటే నువ్వు నీలో ఉన్న బ్రహ్మత్వాన్ని నువ్వు బయటికి తీసి నువ్వు నీ లైఫ్ నువ్వు తీర్చిదిద్దుకోవడం. సో దీస్ ఆర్ ద 3 things which are major pillars for my success. చాలా చాలా మంచిగా చెప్పారండి. విజువలైజేషన్ అనే విషయంతో మూడో విషయంగా చెప్పారు కాబట్టి నేను ఇక్కడ నవీన్ గారు రామ్ జలదుర్గం గారిని విజువలైజేషన్ మీదే అంటే చిత్రీకరించుకోవడం మీరు చెప్పారు కదా, దాని మీద ఒక పూర్తి లెంగ్త్ పాడ్కాస్ట్ ఉంది. బహుశా అది సందర్భోచితంగా దాని లింక్ ఇక్కడ చూపించచ్చేమో. ఎందుకంటే అది రామ్ జలదుర్గం అనే ఆయన అల్లు అర్జున్ గారికి పర్సనల్ కోచ్ అండి. సో నవీన్ మెట్ హిమ్ పర్సనల్లీ అండ్ డిడ్. సో అంటే ఒక విషయం మనం గైడింగ్ వాయిస్ ద్వారా మనము అంటే గ్రహింపులోకి ఏం తీసుకుందాం అనుకుంటున్నామంటే డిఫరెంట్ పీపుల్ పాడ్కాస్ట్ చేసిన చాలా విషయాలు కామన్ గానే ఉంటాయి. ఎందుకంటే సక్సెస్ అనేది హ్యాస్ గాట్ సమ్ కామన్ థీమ్స్ అనేవి. అంటే కొన్ని థీమ్స్ చాలా కామన్ గానే కనపడతాయి, చాలా సాధారణంగానే కనపడతాయి. మీరు చెప్పింది కన్సిస్టెన్సీ, ప్రిపరేషన్, విజువలైజేషన్ చాలా చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఆపరేషన్స్, క్లయింట్ మేనేజ్మెంట్ ఈ 2 విషయాల్లోనూ మీరు అప్పుడే 2 దశాబ్దాల కార్పొరేట్ అనుభవం ఉంది. సో దాన్ని బట్టి మీరు కార్పొరేట్ సందర్భంగా విజయ నిర్వచనం ఏంటి అన్నది చెప్తారా? ఎందుకంటే అది చాలా మందికి కావాల్సి ఉంటుంది. యా అంటే సక్సెస్ యాజ్ ఐ సెడ్ ఈజ్ ఎ జర్నీ. అదొక ప్రయాణం. ఆ ప్రయాణంలో మీకు ఎన్నో మైలురాయిలు ఉంటాయి, ఎన్నో స్టాపులు ఉంటాయి, ఎన్నో స్టేషన్లు ఉంటాయి. ప్రతి స్టేషన్ లో ఒక విషయం దొరుకుతుంది, ఒక మైలురాయి ఉంటుంది. దాన్ని రీచ్ అవడమే సక్సెస్ అంటే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్నాం బై ట్రైన్. సో మీకు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లే లోపు ఒక 10 స్టాప్స్ ఉంటాయి. అండ్ 10 స్టాపుల్లో అక్కడ లోకల్ కల్చర్ వేరు, అక్కడ ఉండే దొరికే ఫుడ్ పదార్థాలు వేరు, అక్కడ ఉండే ఐటమ్స్ వేరు. సో మీరు ఓన్లీ ఢిల్లీ కోసం ఒక్కటే ఆలోచించుకొని వెళ్తే దెన్ మిగతా వచ్చిన ప్రతి స్టాప్ లో ఉండే వెరైటీని మనం మిస్ అయిపోతాం. సో ఆ విధంగా లైఫ్ లో సక్సెస్ అనేది ప్రతి స్టేజ్ లో మారుతూ వస్తుంది. సక్సెస్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ వాంట్ సక్సెస్, బట్ సక్సెస్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. ఒక స్టూడెంట్ కి ఎక్కువ మార్క్స్ రావడం సక్సెస్, ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు. దాని తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు బెటర్ ఇంజనీరింగ్ కాలేజ్, బెటర్ మెడికల్ కాలేజ్ లో సీట్ రావడమో సక్సెస్. ఒక స్టూడెంట్ లైఫ్ లో ప్రొఫెషనల్ డిగ్రీ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ తెచ్చుకోవడం ఒక సక్సెస్. ఒకసారి అది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్ రావడమో లేకపోతే మంచి ప్రాక్టీస్ పెట్టడమో దట్ బికమ్స్ అ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. అది అయిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోవడం ఒక సక్సెస్. అంటే లైఫ్ లో ఒక జర్నీలో నీకు ప్రతి టైంలో డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ మారుతూ వస్తుంది. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ కన్సిస్టెంట్ ఓకే ఇదైతే నా లైఫ్ సక్సెస్ అనేసి అలా ఏమి లేదు. దట్స్ బిగ్గెస్ట్ ఫాల్స్ థింగ్స్ దట్ పీపుల్ బిలీవ్ ఇన్. లైఫ్ లో ప్రతి విషయంలో నీకు సక్సెస్ ఉంటుంది. అట్ ది ఏజ్ ఆఫ్ 20 ఏదైతే సక్సెస్ అనిపిస్తుందో 25 లో అది ఫెయిలియర్. 30 లో కావాల్సింది చేయాల్సింది మన 25 లో ఇట్ లుక్స్ లైక్ వెరీ సింపుల్. ఆ విధంగా చూసుకుంటే లైఫ్ లో సక్సెస్ అనేది మారుతూ వస్తుంది.
మరి కెరియర్ బిగినింగ్ లో కార్పొరేట్ జాబ్ కెరియర్ బిగినింగ్ లో యుల్ బి వెరీ ఆ స్కిల్ నేర్చుకోవడం ఒక ఇంపార్టెన్స్ అనిపిస్తుంది. దాని తర్వాత గ్రో అవడం ఇంపార్టెన్స్ అనిపిస్తుంది. ఒకసారి గ్రో అయిపోయిన తర్వాత మనీ విల్ బి ఇంపార్టెంట్. మనీ అయిపోయిన తర్వాత నీకు వచ్చే వర్క్ సాటిస్ఫాక్షన్ విల్ బి ఇంపార్టెంట్. వర్క్ సాటిస్ఫాక్షన్ అయిపోయిన తర్వాత యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్ మోర్. సో అలా సక్సెస్ అనేది మారుతూ వస్తుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనము గ్రహించుకోవడం ఏంటంటే ఎప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం, ఈ స్టేజ్ కి మనకి ఏం సక్సెస్ తెలుసుకొని దాని నుంచి మనం ముందుకు వెళ్ళడం లైఫ్. అంతేగాని మనం ఒకే ఇంత అమౌంట్ సంపాదించినప్పుడు సక్సెస్, లేదంటే ఇంత పెద్ద కంపెనీ పెట్టినప్పుడు సక్సెస్ అనేది కాదు. రైట్. దెన్ యూ ఆర్ నెవర్ ఎంజాయింగ్ ద జర్నీ. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దాట్ అండ్ బిల్డ్ ఇట్ బ్రిక్ బై బ్రిక్. మీరు మనం అందరం ఉంటున్న ఇల్లు కూడా బ్రిక్ బై బ్రిక్ కట్టిందే. నోబడీ హెస్ బిల్ట్ ఇట్ ఓవర్ నైట్. Right. సేమ్ వే లైఫ్ లో కూడా సక్సెస్ అనేది ఇట్ విల్ వేరీ అట్ డిఫరెంట్ పాయింట్స్. అండ్ ఆ టైంకి మన సక్సెస్ ఏది అనేది మారుతూ వచ్చినప్పుడు దట్స్ వేర్ ఇట్ విల్ హ్యావ్. అది అంటే జనరల్ గా ఎవరు చూసుకున్న కూడా యంగ్స్టర్స్ స్పెషల్లీ ఉపయోగకరమైన విషయం ఏంటంటే మనము పలానా మైల్ స్టోన్ అచీవ్ అవ్వగానే సక్సెస్ వచ్చింది అనుకుంటాం. కాకపోతే ఏమైపోతుందంటే ఒక స్టేజ్ లో మన గోల్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది అయిపోయింది అంటే ఫర్ Yes. ఎగ్జాంపుల్ ఒక సదరు పర్సన్ 25,000 శాలరీలో స్టార్ట్ అయ్యాడు అనుకోండి. ఫస్ట్ 25,000 సంపాదించడమే ఒక సక్సెస్. దాని తర్వాత 25,000 తర్వాత టార్గెట్ చేంజ్ అయిపోతుంది 50,000. 50 వచ్చిన తర్వాత మళ్ళీ అది ఎంజాయ్ చేయకుండా మళ్ళీ 75 అని Yeah, చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. Yeah. Right. మీరు సాలరీ విషయం చెప్పారు కాబట్టి ఐ కెన్ కోరిలేట్. My life experience was when I started my CA articleship, my first stipend was 450 rupees. That was way back in 2000. And by 2015, I was earning about 3.5 lakhs. But the mindset about money not being sufficient remained the same. అదే When I was earning 450 rupees, ఇది సరిపోదు అనే థాట్ లో ఉన్నప్పుడు అమౌంట్ అంత పెద్ద అమౌంట్ అయిన తర్వాత కూడా అదే థాట్ ప్రాసెస్. దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ టు డూ విత్ యువర్ మైండ్ సెట్. దట్స్ Yeah. వేర్ అక్కడ నుంచి నా ప్రయాణం మొదలైంది. ఓకే, నీకు ఎంత ఉందనేది కాదు, ఉన్నదాన్ని నువ్వు ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్. సో మనం ముందుకు వెళ్దాం సార్. ఇప్పుడు మామూలుగా మీ మైండ్ సెట్ కి టెస్ట్ పెట్టిన ఒక కఠినమైన అనుభవం గురించి షేర్ చేయండి. యాజ్ ఐ సెడ్, ఎప్పుడైతే కార్పొరేట్ లైఫ్ లో ఆల్మోస్ట్ ఒక 12 years గ్రోత్ అయిపోయిన తర్వాత కేపీఎంజీ అండ్ లాంటి ఒక పెద్ద సంస్థలో ఒక 8 years కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసి ఒక డైరెక్టర్ లెవెల్లో ఉన్నప్పుడు ఐ డిసైడెడ్ టు క్విట్ and start CA practice for the first time. So it was like a life was a complete like a 180-degree shift. So right from a secured life to a very unsecured life. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు జీరోకి వచ్చేసి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవడం అనేది వాజ్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ ఛాలెంజింగ్. బికాస్ మై బిలీఫ్ అప్పుడు నాకున్న నమ్మకం ఏంటంటే నీకు సంతోషం ఏది ఇస్తుందో అది చేయడం బెటర్, రాదర్ దెన్ నీకు పెద్ద జాబ్ లో ఉండి పెద్ద వ్యవస్థలో ఉండి చేసేదానికంటే మన సొంతంగా చేసుకోవడం సంతోషాన్ని ఇస్తుందని నమ్మినప్పుడు ఐ జస్ట్ వెంట్ విత్ దట్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ తో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-4 years ఐ స్ట్రగల్డ్ బికాస్ ఇట్స్ కంప్లీట్ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్, చేంజ్ ఆఫ్ సిచ్యువేషన్. ఒక్కొక్క ఫస్ట్ క్లయింట్ అని తీసుకొని రావడానికి పడ్డ కష్టాలు, సో కన్విన్స్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం, అదంతా అయిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ గ్రోయింగ్. బికాస్ దట్స్ వేర్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. దోస్ 4 years వేర్ రియల్ ఛాలెంజ్ టు మేనేజ్ ఫ్యామిలీ అండ్ వర్క్. ఎవ్రీథింగ్ వాజ్ అ ఛాలెంజ్. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే నమ్ముకున్నామో నోవేర్ ఐ డ్రాప్డ్ దట్ బిలీఫ్ సిస్టమ్. ఏదైతే నమ్ముకున్నామో ఆ నమ్మకాన్ని వదలకుండా అలానే పట్టుకొని ఉండడం. సో అక్కడే అర్థమైంది ఏంటంటే మనం కన్సిస్టెంట్ గా ఏ పనైనా కన్సిస్టెంట్ గా చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. సో అది నేను చాలా ఎక్కువగా నమ్ముతాను. సో దట్స్ రియల్ టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్. రోజువారీ అలవాట్లు అంటే సక్సెస్ మైండ్ సెట్ గురించి బాగా చెప్పారు, కానీ ఆ సక్సెస్ మైండ్ సెట్ ని నిలబెట్టుకోవడానికి రోజువారీ అలవాట్లు పద్ధతుల గురించి అంటే మీరు ఆల్రెడీ చెప్పారు కన్సిస్టెన్సీని, ఇంకొంచెం ఏమైనా వివరిస్తారా? అంటే జస్ట్ టు గివ్ మై ఓన్ ఎగ్జాంపుల్, నా ఓన్ ఎగ్జాంపుల్లో నా లైఫ్ లో 22 గంటలే ఉంటుంది, 24 గంటలు కాదు. నా లైఫ్ లో నేను 22 గంటలే.
మిగతా 2 గంటలు ఏమవుతుంది అంటే, ఆ 2 గంటలు నా కోసం. ఆ 2 హ్మ్. అవర్స్ ఐయామ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎనీబడీ ఇంక్లూడింగ్ మై వైఫ్. సో, the 2 hours is my time, which I focus on myself completely. Meditation, yoga, gym, all of that. So I spend time with myself, and I do it consistently. Like in a year, I do minimum 300 workouts. So like 52 weeks, 6 days వావ్! a week, you హుహు. work out and you automatically have 300 plus workouts. And so on the court, అంటే మనము కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అంటే రోజువారీ చేసే పనులలో కన్సిస్టెంట్‌గా అది చేస్తూ ఉండడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్, చేస్తున్న పని ఐదర్ మనను ఉత్తేజపరచొచ్చు, లేదంటే నిరుత్సాహపరచొచ్చు. మనకేదైతే ఉత్తేజాన్ని ఇస్తుందో దాన్ని ఫాలో అయ్యి దాన్ని రెగ్యులర్‌గా చేయడం. అది మనకు చేయాల్సిన మేజర్ వర్క్. అండ్ ఇంకొక హ్యాబిట్ వాట్ వర్క్స్ ఫర్ మీ ఇస్ writing down. So every day morning, first thing I do is write down my goals for the day. What are my goals? What are my challenges which I need to address for the day? End of the day, మనం రాసుకున్నది ఒకసారి తిరిగేసి చూసుకొని, ఓకే, ఏది జరిగింది, ఏది జరగలేదు, జరిగిన దాని గురించి రేపటికి ఎలా షెడ్యూల్ చేసుకోవాలి. ఆ ఒక్క హ్యాబిట్ మేక్స్ యూ లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. సో బికాస్ ఈవెన్ టుమారో కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టుడే. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. డైలీ కన్సిస్టెంట్ గా ఈ పనులు చేయడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్, అండ్ దట్స్ వాట్ విల్ హెల్ప్ యూ ఇన్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్. మీరు ఎవరి లైఫ్ తీసుకున్నా, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఉన్న జెన్జీ థింగ్ ఏంటంటే దే గెట్ బోర్డ్ వెరీ ఈజీలీ. అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ లెస్. ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, ఇఫ్ యూ సీ ఎనీ సక్సెస్ఫుల్ person's life, their life will be very boring because they have done the same thing again and again, again and again, over and again. They have not done things different things. They have done the same simple things consistently. That's a success. They never diverted their life. You take any successful people in any stream of life, whether in sports, finance, or business, corporate leaders, anywhere. They have done very simple things on a consistent basis. Sachin Tendulkar 24 years cricket ఆడాడు. 24 years he was just practicing and playing. If you go back and look at his life schedule, it was very simple for him. He just was practice, game, practice, game, practice and game. So if you don't have any variety in it, so if you want success, be prepared to do boring things on a consistent basis. Don't expect variety. Too much variety will spoil your life. గ్రేట్ అండి. యాహ్! అంటే ఇది ఒక పర్ఫెక్ట్ రిమైండర్. బేసిక్‌గా ఏంటంటే ఇన్‌స్టంట్ జనరేషన్ అంటే మ్యాగీ జనరేషన్ అని చెప్పేసి ఈ వర్డ్ కొత్తగా వింటున్నా నేను. మొన్న ఈ మధ్యనే ప్రతిష్ఠ శ్యామ్ అని చెప్పేసి ఒక ఆవిడని ఇంటర్వ్యూ చేస్తే హిందీలో ఆమె చెప్పింది అన్నట్టు. ఇదంతా మ్యాగీ జనరేషన్, అన్ని ఇన్‌స్టంట్‌గా కావాలి అది ఇది అని చెప్పేసి. బట్ వాళ్ళకి ఇది ఒక మంచి రిమైండర్. బేసిక్‌గా ఏంటంటే ఒక సక్సెస్ లాంగ్ టర్మ్ ఉండాలి అంటే మాత్రం ఆ కన్సిస్టెన్సీ అండ్ బోరింగ్ థింగ్స్ అయినా కూడా రిపీటెడ్‌గా చేయాల్సిందే. అండ్ రాజశేఖర్ గారు, మీరు అంటే బిలీవ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు చెప్పేటివన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను. అంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతిరోజు వర్కౌట్ చేయడము అండ్ డైలీ Very good. మినిమం 2 hours మీ టైం ఉండడము. అండ్ Super. ఇప్పుడు పాడ్కాస్టింగ్ జర్నీ స్టార్ట్ చేసి 5 ఏళ్ళు అయిందంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలా మందికి ఒక 2-3 నెలల్లో రిజల్ట్ రావచ్చు, 6 నెలల్లో రిజల్ట్ రావచ్చు. మనకి రిజల్ట్ రావడం చాలా లేట్ అయింది. అట్లా అని చెప్పేసి మనం గివ్ అప్ చేయట్లేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే ఎందుకు చేస్తున్నాం రా బాబు, ఎవడు రికగ్నైజ్ చేయట్లేదు, లేకపోతే డబ్బులు రావట్లేదు అది ఇది అని చెప్పేసి. బట్ నో, మన పర్పస్ ఏంటి అనేది దాని మీద ఫోకస్ చేసి Yeah. ముందుకెళ్తున్నాం. See, రైట్. it's giving you some kind of happiness, right? Doing అబ్సల్యూట్లీ. things, so you chase happiness. Success will come behind it. రైట్. So, అబ్సల్యూట్లీ. so whatever is making you happy, that is success. Success is not reaching a milestone. ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఏంటంటే బెటర్ అవుతున్నాను, నేను బెటర్ అవుతున్నాను, నా కోహోస్ట్లు బెటర్ అవుతున్నారు, కనెక్షన్స్ బిల్డ్ చేస్తున్నాము. ఇవాళ పొద్దున ఒక టాపిక్ లో ఒక స్పీకర్ కావాలంటే మనకు అర్ధగంట, అంతే, అర్ధగంటకు మించి ఎక్కువ పట్టదు. ఆ స్టేజ్ కి రీచ్ అయ్యాము. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న ఈ మధ్యనే మా ఫ్రెండ్ కిరణ్ గుడ్మెట్లకి మా టీజీవి శ్రోతలు ఎవరో బెంగళూరులో కలిశారంట. కలిసి కిరణ్ గుడిమెట్ల నేను కలిసి ఒక ఎపిసోడ్ చేసాము ఏఐ మీద. ఆయన చూసి గుర్తుపట్టి, అచ్చా మీరు పలానా పాడ్కాస్ట్ లో ఉన్నారు కదా అని చెప్పేసి అన్నారు. తర్వాత ఆ పాడ్కాస్ట్ మాకు చాలా హెల్ప్ అయింది అని చెప్పేసి ఇట్లా ఎక్కడో ఎవరో చెప్తే అది తెలిస్తే అట్లాంటివన్నీ కూడా కొంచెం సంతోషం ఇస్తుంది. అంటే అక్నాలెడ్జ్మెంట్ అన్నట్టు. అదేదో వ్యాలిడేషన్ అవసరం లేదు,
బట్ అక్నాలెడ్జ్‌మెంట్ దొరుకుతుంది. ఏదైనా టైం పడుతుంది అంతే. ఓకే. సో, ముందుకెళ్దాము. అండ్ మిగతా ఏంటంటే మనము లైఫ్‌లో ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటాం. దాంట్లో సెట్ బ్యాక్స్ వస్తుంటాయి. ఆ సెట్ బ్యాక్స్‌ని మనం పక్కన పెట్టేసి మళ్ళీ లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి అనుకుంటుంటాం కదా! సో, మీ అనుభవంలో మీకు ఎదురైన విఫలతలు ఏంటి? అంటే ఆ సమయంలో మీరు ఎట్లా మళ్ళీ దృష్టి లాంగ్ టర్మ్ గోల్స్ మీద పెట్టారనేది చెప్పండి? యాహ్! ఏంటంటే యెస్. మనకు ఒక లాంగ్ టర్మ్ గోల్ ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత, మన ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్‌గా ఫ్లై అయిపోతాం ఇక్కడి నుంచి అక్కడికనేసి. కానీ దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్, ఫాల్ డౌన్, ల్యాండ్, అగైన్ టేక్ ఆఫ్, ల్యాండ్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో వెనెవర్ యూ ఆర్ ల్యాండింగ్, వెనెవర్ యూ ఆర్ టేకెన్ ఆఫ్ అండ్ యూ హావ్ నాట్ రీచ్డ్ ద డెస్టినేషన్ బట్ ల్యాండెడ్. సో, వాట్ ఐ ఆల్వేస్ డూ ఇస్ ఐల్ టేక్ ఎ బ్రేక్. Because nothing wrong with the target. So instead of immediately taking off and running towards the target, I pause and take a break, reevaluate myself, and then move forward. First thing చేసేది ఏంటంటే I'll take a break. అచ్చా! And then once you take a break, I bring in acceptance. Okay, మన goal is on step number 10, but I'm step number 2. Bring in acceptance to there. ఎప్పుడైతే దాన్ని ఫుల్‌గా యాక్సెప్ట్ చేస్తావో, దెన్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు మూవ్ టు స్టెప్ 3. ఆ యాక్సెప్టెన్స్ లేకపోతే వచ్చే హ్యాపీనెస్, ఒక జర్నీలో ఉండాల్సిన స్మూత్‌నెస్ ఉండదు. సో, ఆ యాక్సెప్టెన్స్‌ని మనము తీసుకొని రావడం. తర్వాత వన్స్ ఆ సిట్యుయేషన్, ఏ సిట్యుయేషన్‌లో అయితే ప్రస్తుతం ఉన్నామో, ఆ సిట్యుయేషన్‌కి మనం ఫుల్‌గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. అంటే మనమే దానికి రెస్పాన్సిబుల్. ఇంకెవరు గాదు. ఎప్పుడైతే మనము ఆ సిట్యుయేషన్‌తో ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో, ఎవరిని బ్లేమ్ చేయకుండా, సిట్యుయేషన్‌ని బ్లేమ్ చేయకుండా, మనకంటే ముందు ఇంకొకరికి ఆ రిజల్ట్ వచ్చేస్తే, వాడికొచ్చింది నాకు రాలేదని మన అదృష్టాన్ని మనము బ్లేమ్ జేసుకోవడము, లేకపోతే సిట్యుయేషన్‌ని బ్లేమ్ చేయడం గాకుండా, accept the situation and take responsibility. So when you don't complain about anything, you will get that power to take a new action. So then you find out what new actions will be you can take to move from step 2 to step 3. So that is what is my mantra for life. So first, take a break, accept, take responsibility. The responsibility ante not the blame. Responsibility ante is more like you are నేను క్రియేట్ చేస్తున్నాననే ఒక సంకల్పం. ఇప్పుడు లైఫ్ ఈ సిట్యుయేషన్‌లో ఉంది అంటే నేనే కారణం అనే మనస్తత్వం, మన ఆలోచన విధానం ఆ సిట్యుయేషన్‌కి తీసుకురావడం. ఆ సిట్యుయేషన్‌కి వచ్చినప్పుడు దెన్ యూ విల్ హావ్ ద ఫ్రీడమ్. ఒక యాక్షన్ తీసుకోవచ్చు అనే ఒక దృఢమైన సంకల్పం ఏర్పడుతుంది. ఆ సంకల్పం నుంచి వచ్చే యాక్షన్ విల్ బి డిఫరెంట్. ఆ యాక్షన్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళిపోవడం. లైఫ్‌లో ఈస్ వెరీ సింపుల్. లైఫ్ హ్యాక్స్ ఆర్ వెరీ సింపుల్, బట్ అవర్ మైండ్ విల్ నాట్ యాక్సెప్ట్ దోస్ సింపుల్ హ్యాక్స్. ఇట్ ఆల్వేస్ వాంట్స్ ఎ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సో దట్ ఇట్ కెన్ సాల్వ్ ఇట్. రాజశేఖర్ గారు, సంకల్పం మనకి పూర్తిగా రావాలి అంటే మన సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలి అంటారు కదా! యాక్చువల్లీ నేను 3 విషయాలు తెలుగులో చెప్తుంటానండి. సంకల్పం, సామర్థ్యం, చిద్విలాసం అని ఈ 3 విషయాలు మాట్లాడుతుంటాను. విల్, స్కిల్, చిల్ ఇదే నేను 1 ఇయర్ ట్రై చేసి 2018, 2019 ఇంగ్లీష్‌లో రాసిన ప్రయాస. Yes. అది మీరు లాస్ట్ ఆన్సర్‌లో చాలా సింపుల్‌గా వివరించారు. అంటే నేను దానికి టర్మ్స్ పెడుతున్నానన్నమాట. అందుకని ఏం లేదు. బట్ అంటే లాస్ట్ క్వెషన్ అండి. యాక్చువల్‌గా ఇట్స్ వెరీ ప్లెజరబుల్ కన్వర్జేషన్ విత్. సో, విజయ దృష్టిని అభివృద్ధి చేయాలని ఆశించే ప్రొఫెషనల్స్‌కి మీరిచ్చే సలహా అంటే బేసిక్‌గా యంగ్ ప్రొఫెషనల్స్‌కి అంటే ఇది ఆఖరి ప్రశ్న అండి. యంగ్ ప్రొఫెషనల్‌ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇవ్వగలిగే సలహా? I always tell people, ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి. బట్ సక్సెస్ ఎందుకు కావాలి? సక్సెస్ కావాలి. బట్ ఎందుకోసం కావాలి సక్సెస్? వై యూ వాంట్ టు బి సక్సెస్? వెన్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ వై, యూ విల్ క్రియేట్ సక్సెస్ ఎనీవేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనీథింగ్ యూ డూ, వై యూ వాంట్ టు డూ ఇట్? వెదర్ ఇట్ విల్ గివ్ యూ మోర్ మనీయా, మోర్ ఒక లుకింగ్ గుడ్ ఫ్యాక్టర్, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసమా, లేదంటే దేనికోసం? ఎందుకోసం నీ సక్సెస్ కావాలి? ఎప్పుడైతే ఎవరికైతే ఆ క్లారిటీ ఉంటుందో వాళ్ళ సక్సెస్ చాలా ఫాస్ట్‌గా వస్తుంది. మనకు ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నప్పుడు సక్సెస్ రావడం లేట్ అవుతుంది. సో లైఫ్‌లో యాస్ ఐ సెడ్ సక్సెస్ ఈస్ ఎ జర్నీ. ఆ జర్నీలో ఉన్నప్పుడు ప్రతి స్టేజ్‌లో ఆ రిజల్ట్ ఎందుకు కావాలి? ఎందుకు అనేది ఒక స్ట్రాంగ్ వై క్రియేట్ చేసుకోగలిగితే లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఫేస్ చేయడానికి ఒక ధైర్యం అనేది వస్తుంది. అండ్ లైఫ్‌లో విల్ నెవర్ బీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్‌గా ఉండదు. అది స్ట్రెయిట్ ఫార్వర్డ్, సింపుల్‌గా లేనప్పుడు
whenever you're getting a stop point or when you're hitting a roadblock, always think of why you started in the first place. So current generation lo, they struggle to create a why because they don't have a why. When they hit a roadblock, they drop it. They don't pursue it further. So having a strong why and create things. And the third thing I'll always tell the new professionals is always think from a top-down approach. So when you think from a top-down approach, you know where to go, and then you take actions from the bottom. మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు you want to reach the 5th floor, so then you will take a escalators to reach there. If you don't know you have to reach the 5th floor, then it doesn't matter how many escalators you take and where you go. ఆ విధంగా once you create a strong why and where you want to go, and then you enjoy the journey. Always be part of the solution. Many of the people in the corporate world or in life are attracted to problems. So there are too many people attracted to problem. People, if you want to be in demand, solve the problem. Be a part of the solution. Don't be part of the problem. So how much you can be solve the problem and how much you can help the people in solving their problems will make your life a worthy life to live. The last thing I'll tell people is don't complain about life. People have lots of complaints about how their life is. Always count your blessings. You got a job, which is many people are not having a job. You are having a security which others are not having. So instead of just cribbing about what you don't have, count your blessings and move forward. Life will give you what you give it back. So you give more blessings and life will bless you back. You give complaints to life and life complains about you. ఎక్సలెంట్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి విషయాలు షేర్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ మనం ఇంకా ఫ్యూచర్ లో మరిన్ని ఎపిసోడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశేఖర్ రెడ్డి గారు. నమస్తే. Thanks Navin. Good. Thanks Jagan. రైట్. సో ఫ్రెండ్స్, ఇంకా పొడుపు కథ విషయం గుర్తుందా? మర్చిపోతారని నాకు తెలుసు, ఎందుకంటే కాన్వర్సేషన్స్ అట్లా ఉంటాయి మన ప్లాట్ఫామ్ లో. సో అందుకే నేను రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. అన్నకు అందవు కానీ తమ్ముడికి అందుతాయి, ఏమిటవి? ఓకే, గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ట్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి పెదవులు. అమ్మ నాన్న అని కూడా అదే చెప్పాను కదా, అమ్మ అనగానే మనకు పెదవులు అంటుకుంటాయి, రైట్? అలానే నాన్న అనగానే అంటుకో అన్నట్టు. సేమ్ ఇలాగే ఇక్కడ అన్న అనగానే దూరం వెళ్తుంది, తమ్ముడు అనగానే దగ్గరికి వెళ్తాయి. ఓకే, సో అది వాళ్ళ పొడుపు కదా, అండ్ అది వాళ్ళ ఎపిసోడ్ కూడా. సో ఫ్రెండ్స్, మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి. ఎవరైతే బాగుపడాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మా టీజీవీ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే. లేదు ఆడియో ప్లాట్ఫామ్ అంటే స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్ లో వింటున్నట్టయితే ఫాలో కూడా నొక్కండి. కుదిరితే రివ్యూ రేటింగ్ కూడా ఇవ్వండి. డబ్బులు ఏం ఖర్చు అవ్వండి, జస్ట్ ఒక చేసే మంచి పని 10 మందికి అందించాలనే ప్రయత్నం చేయండి మీరు కూడా. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతేకాకుండా కెరీర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ గెస్ట్ స్పీకర్ రికమెండేషన్స్, టాపిక్ సజెషన్స్ ఉన్నా కూడా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. సో మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.